వచ్చిన ప్రతి బిడ్డలకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా మన దేవుడు మనల్ని ఎన్నో రకాలుగా కాచి కాపాడాడు. ఎన్నో వ్యాధుల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి. నిన్న కూడా నేను డ్యూటీకి వెళ్తున్నప్పుడు గాబరాగా రైల్వే స్టేషన్ పార్వతీపురం వెళ్దామని, వర్షం కాబట్టి వెళ్తున్నాము. అది ఆటోలో ఈ యొక్క కరివేపాకు కట్టలు కట్టున్నాయి పెద్ద బరువుగా. అది నేను వెళ్తున్నప్పుడు నా మీద అలాగ జస్ట్ పడింది. దేవుడు అలాగా తప్పించారు. అది పడింది అనుకో, వెనకతలు చాలా ఫ్లోగా బళ్ళు వస్తున్నాయి, లేదా నీ పడినా ఏదో ఒకటి జరుగుతుంది. కానీ దేవుడు మనని సెకండ్లోనే కాపాడుతుంటారు. అంత దేవుడిని మనము కలిగి ఉన్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే కీర్తన చూడు, అందరికీ కొన్ని కీర్తనలు మనకి కంఠస్థ అయిపోతుంటాయి, కొన్ని సుపరిచితము. ఎక్కువగా శుభకార్యాలు లేకపోతే గృహప్రతిష్ఠ లేకపోతే అయినప్పుడు కొన్ని కీర్తనలు వాటి మనము కీర్తించడం మనకు జరుగుతూ ఉంటుంది. అలా కొన్ని కీర్తనలు మనకు కంఠస్థ అయిపోతాయి. ఒకటో కీర్తన అందరూ కూడా చెప్పమన్నా చెప్పేస్తారు. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే కీర్తన దావీదు రాసిన 128, సామ్ 128. ఇక్కడ 6 వచనాలు ఉన్నాయి. మనం మార్చి చదువుకుందాము. ఇది యార్తా కీర్తన, పేజ్ నెంబర్ 521, 128 కీర్తన. మనము ఆరాధనకి వెళ్ళే ముందు కొద్ది నిమిషాలు మనము ఈ కీర్తన గురించి ధ్యానిద్దాము. ఫస్ట్ వచనము: యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. అందరూ కలిసి చదువుకుందాము. నీ పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. మనం చదివిన కీర్తన 128 ఇది యార్తా కీర్తన అంటారు. ఇది ఇశ్రాయేలు ప్రజలు వారు చెర నుండి బయటకు వచ్చినప్పుడు వారు పాడుకుంటూ ఇశ్రాయేలు ఒక దేశానికి వెళ్ళేవారు. ఈ ఎన్ని ఉన్నాయంటే 15 కీర్తనలు. ఈ యార్తా కీర్తన 120 నుండి 4 వరకు, 134 వరకు 15 కీర్తనలు. ఇంతకుముందు మనము 127 వరకు మనము చక్కగా ధ్యానించాము. ఇందులోనే 128 కీర్తన చూడండి. ఇది ఒక ఫ్యామిలీ కీర్తన అంటారు. ఒక కుటుంబము ఆశీర్వాదము ఒక కీర్తన అంటారు. అదే బ్లెస్సింగ్స్, దేవుని ఆశీర్వాదం పొందిన బిడ్డలు ఎలాగా ఆశీర్వదించబడతారో ఈ కీర్తనలో మనం చేయొచ్చు. అయితే కుటుంబం ప్రాముఖ్యమైన కీర్తన. ఇక్కడ అందరూ ఫ్యామిలీస్ వైజ్ ఉన్నాము, అంటే కుటుంబము పిల్లలు కూడా ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఒక కీర్తన. మనం 1 వచనాలు మనం చదువుకుంటూ పోదాము. ఇక్కడ చూస్తే దేవుడు ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఇక్కడ ఈ కీర్తనలో 6 వచనాల్లోనే మెయిన్ రూలు ఒకటి. ఇక్కడ ఎవరు కనబడతారంటే గాడ్, దేవుడు కనబడతారు. ఫస్ట్ చూడండి, యెహోవా యందు అంటే దేవుడి యందు భయభక్తులు కలిగిన వారు కలిగి ఉండాలి అని ఉంటారు. తర్వాత చూడండి, నీవు నిశ్చయమా నీవు నీ చేతుల కష్టార్థం అనుభవించదు. అక్కడ ఎవరు కనబడుతున్నారంటే ఫాదర్, తండ్రి, మనం కనబడుతున్నాం. తర్వాత నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. అక్కడ ఎవరు కనబడుతున్నారు? భార్య. తర్వాత పిల్లలు చూడండి, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల వలె ఉందురు. మెయిన్ ఇక్కడ సెంటర్గా ఎవరున్నారంటే మనకి దేవుణ్ణి మన సెంటర్ చేసుకోవాలి. దేవుడే అన్నిటికీ ఆధారము. దేవుడి మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో, ఇక్కడ మనం చూసుకుందాం. ఒక అంబ్రెల్లా పట్టుకున్నాను అనుకో, నేను ఫస్ట్ అంబ్రెల్లా దేవుడు ఉన్నారు, తర్వాత భర్త వెళ్ళారు, తర్వాత భార్య వచ్చింది, తర్వాత సెంటర్లోనే పిల్లలు ఉన్నారు. అదే మనము చూడండి, ఒక ట్రయాంగిల్లో మనం చూసుకున్నట్లయినా ట్రయాంగిల్లో సెంటర్లోనే దేవుడు ఉన్నాడు, తర్వాత భర్త దేవుడిని నమ్ముకున్నాడు. ఆటోమేటిక్గా భార్య వచ్చి ఆ యొక్క ట్రయాంగిల్లో ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి మన పిల్లలు కూడా ఉంటారు. అదే భర్త దేవుని నమ్ముకోలేదనుకోండి, భార్య ఆటోమేటిక్గా లోకంలో ఉంటుంది. లేకపోతే భర్త భార్య పిల్లలు మనం నమ్ముకోలేదనుకో, పిల్లలు ఎలా ఉంటారు? లోకంలో ఉంటారు. అంటే దేవుడిని నువ్వు ఎప్పుడైతే సెంటర్ పాయింట్గా చేసుకుని దేవుని మీదే, ఇక్కడ అందుకే మొట్టమొదటిగా యెహోవా యందే అంటే దేవుణ్ణే మనము సెంటర్ చేసుకోవాలి. చూడండి, మన సౌర కుటుంబం, సూర్యుడు కూడా ఎన్నో గ్రహాలు అక్కడ తిరుగుతుంటాయి. సూర్యుడిని కేంద్రంగా చేసుకుని అవి వాటి కక్షలో తిరుగుతాయి.
సూర్యుని నుండి తప్పిపోయి అంటే అవి ఎంతో ప్రమాదం అయిపోతాయి. అలాగే కూడా మనం కూడా ఈ కీర్తనాకారుడు ఏం చెప్తున్నారంటే, దేవుణ్ణే నువ్వు కేంద్ర బిందువుగా చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగితే, భర్త దేవుని యందు భయభక్తులు కలిగితే భార్య వచ్చి కూడా ఆ యొక్క ఆ లైన్లోకి వస్తుంది. ఎప్పుడైతే భార్య భర్తలు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ఆ గొడుగు కిందకి ఎప్పుడు వచ్చావో పిల్లలు కూడా ఉంటారు. మనం చూస్తుంటాం అనేక కుటుంబాలు చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు దేవుని త్రోవల్లో నడిచిన వారు పిల్లలు చూస్తూ ఉంటాం మనం. సపోజ్ మన మందిరంలోనే చూడండి, దేవుని యందు భయభక్తిన ఆ తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఎంతగానో ఆశీర్వదించబడడం మనం చూస్తుంటాము. అది దేవుని ఎప్పుడైతే ఆ యొక్క సెంటర్గా మనం చేసుకుంటామో, దేవుని యొక్క మన బిడ్డలు కూడా దేవుని యొక్క ఆ యొక్క లోకంలోనే పడిపోకుండా దేవునిలోనే మనం ఎదుర్కొంటాం. మనం అదే ప్రార్థన చేసుకోకుండా ఉన్నామనుకో తల్లిదండ్రులు, మనం చూడండి, మన కుటుంబంలో పిల్లలు కంపల్సరీ మన్నే తండ్రిని కానీ, తండ్రి ఇక్కడ కేంద్రం, ఫస్ట్ స్టార్టింగ్ ఫాదరే. అందుకే ఇక్కడ అవ్వ తప్పు చేస్తే ఎవరిని అడిగారు దేవుడు? అవ్వనేం అడగలేదు, కానీ ఆదామునే క్వశ్చన్ చేస్తున్నారు. అందుకే తండ్రి కంపల్సరీ ఆ యొక్క దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఆ కుటుంబం అంతా దేవుని యొక్క నీడలో దేవుని యొక్క ఆశీర్వాదంలో ఉంటారు. అందుకే మెయిన్గా తండ్రి యొక్క పోషణ ఎంతో ఉండాలి. అందుకే ఇక్కడ 1వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఇక్కడ షరతులు ఇస్తున్నారు. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దేవుని దీవించబడాలంటే, నీ పిల్లలు నీ భార్య అక్కడ ఒలివ మొక్కల వలె ద్రాక్ష వలె ఉండాలంటే ఇక్కడ ఒక షరతు చెప్తున్నారు దేవుడు. మొట్టమొదటిగా ఏంటంటున్నారు? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అలాగే ఆయన త్రోవల యందు ఆయన మార్గాల యందు నడిచి ఉండాలి. ఇది ఒక కండిషన్, పక్కా చెయ్యాలి. ఇది దేవుని యొక్క భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ఆయన త్రోవల యందు నడిచేవారు. అప్పుడు దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తారు. నువ్వు ఒక్కటి చేస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మనం చూస్తాం. ఎన్ని ఆశీర్వాదాలు ఎలాగా దేవుడు దీవించబడతారో చూస్తాం. ఒక్కటి చేయాలి. ఏం చేయాలి? భయము భక్తి కలిగి. అంటే భయము భక్తి అంటే ఏంటి? ఆయన ఆజ్ఞ కలుగుకొని ఉండాలి, ఆయన మాటలు వినాలి, ఆయన సన్నిధికి వస్తూ ఉండాలి. ఆయన మన దేవుడు మనల్ని చూస్తున్నారు, ఏ విషయంలో కూడా మనల్ని గమనిస్తున్నాడు, దేవుడు మన చూస్తున్నారని ప్రతీది కూడా నువ్వు చెయ్యాలి. అప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటావు. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడిగా ఉంటావు. ఇక్కడ మొట్టమొదటిగా భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు ఆశీర్వదింపబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే రెండోది ఏంటంటే త్రోవల యందు నడుచుకు ఉండాలి. దేవుని యొక్క త్రోవలు, దేవుని యొక్క మార్గాలను, దేవుని యొక్క త్రోవలు మనము నడిచేవారుగా ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. ఎప్పుడంటే నువ్వు నీ జాబ్లోనో లేకపోతే నీ పనిలోనో ఎప్పుడు ఆశీర్వదించబడతావంటే, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకు భయపడుతూ దేవుని యొక్క మాటలను దేవుని యొక్క మార్గాలను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడే నువ్వు నిత్యముగా దేవుని యొక్క కష్టార్జితం, నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో, ఏదైతే నీ జీతము కష్టపడి సంపాదిస్తున్నావో అప్పుడు అది నువ్వు అనుభవించేవాడుగా ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది అనుభవించలేని వారుగా ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క భయం లేని వారుగా, భక్తి లేని వారు ఉన్నప్పుడు వారు ఎంత సంపాదిస్తున్నా అంటారు కదా, కొన్ని వాక్యాలు ఏమంటారు, వారు ఎంత సంపాదిస్తున్నా చిల్లి చెంచులు వేసినా దాన్నట్టుగా ఉంటుందంట. కానీ నువ్వెప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడుతూ దేవుని త్రోవలను నడుచుకుంటూ దేవుని మార్గాల్లో నడుచుకున్నప్పుడు మనము ఆశీర్వదించబడతాము. నోహా చూడండి, దేవునితో అక్కడ చక్కగా రాసి ఉంటుంది. నోహావు కూడా దేవునితో నడుచుచు అంటే దేవుని యొక్క మార్గాల్ని తెలుసుకుని, అక్కడ పరిస్థితులు ఎంతో వేరేగా ఉన్నాయి అక్కడ. కానీ నోహావు దినాల్లో చక్కగా దేవుడితో నడిచేవాడుకున్నాడు, దేవుని ఆజ్ఞలను వినేవాడుకున్నాడు. వాళ్ళ పిల్లలు కూడా ఏం చేశారు? నోహావు ఏది చెప్తే అదే చేశారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులకి వ్యతిరేకంగా, వాళ్ళకి నాన్నగారికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు. వాళ్ళు తండ్రి ఏది చెప్పారో, ఏది దేవుడు చెప్పిన ఆజ్ఞ అలాగే పిల్లలు కూడా పాటించారు. వారికి వచ్చిన కోడలు కూడా అలాగే పాటించారు. అందుకు ఆ కుటుంబము ఎంతగానో ఆశీర్వదించింది. నోవా ఉన్న దినాల్లో ఎంతో భయంకరమైన దినాలు. కానీ వారు దేవుణ్ణి సెంటర్గా చేసుకున్నప్పుడు
కుటుంబం ఎక్కడా కూడా అటు కానీ ఇటు కానీ వెళ్ళలేదు. పిల్లలు కూడా బయటికి వెళ్ళిపోలేదు. బయట ఎన్నో అక్కడ ఉంటుంది కదా, నోవా ఒకసారి చూస్తే అక్కడ 6వ అధ్యాయంలోని ఎలాగుంటుందో పరిస్థితులు ఒకసారి చూడండి. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అంతా అక్కడ దేవుడు చూసినప్పుడు ఏముంటాయంటే చెడిపోయి ఉండిను. కానీ నోవా ఎందుకు చెడిపోవాలి కదా. పిల్లలు కూడా యాక్చువల్లీ కూడా దేవుని మార్గాలను తప్పి అయితే దేవుని తట్టు తిరగకుండా వాళ్ళు కూడా చెడిపోవాలి. కానీ వీళ్ళు ఎందుకంటే దేవుణ్ణి ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క త్రోవల్లో నడిచారో నోవా కుటుంబము ఆశీర్వదించబడాలి. ఈ రోజుల్లో మనం అందరం ఒక ఫ్యామిలీస్గా ఉన్నాం. మనం నిత్యముగా మనం ఆశీర్వదించాలంటే కంపల్సరీ దేవుని యందు భయభక్తులు కలుగుతూ దేవుని త్రోవలను మనము నడిచేవారుగా ఉండాలి. హానోకు కూడా చూడండి, హానోకు కూడా ఏం చేశారంట, దేవునితో ఎన్నేళ్ళు నడిచారంట. అక్కడ రాసి ఉంటా చక్కగా, అక్కడ 300 సంవత్సరాలు. మనము కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాము. కానీ అతను దేవుని నమ్ముకున్న దగ్గర నుండి కుటుంబాన్ని నడిపిస్తూ తన భార్య బిడ్డలను నడిపిస్తూ అతను నడుస్తూ కూడా హానోకు 300 ఏళ్ళు దేవునితో నడిచాడని దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. ఇవన్నీ కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడే ఈ యొక్క ఆశీర్వాదాలు మనకి వస్తాయి. అలాగే 2వ వచనం మనం చూసుకున్నట్లయితే నిత్యముగా నీవు నీ చేతులు కష్టార్జితము అనుభవించదువు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క భయము భక్తులు కలిగి ఉన్నావో అంటున్నారు, తండ్రికి అంటున్నారు, ఫాదర్కి చెప్తున్నారు, నువ్వు నిత్యముగా నువ్వు ఏదైతే కష్టపడుతున్నావో దేవుడు చెప్పారు కదా నువ్వు కష్టపడాలి. అందుకే ఆదాముతో ఏమంటారు, సృష్టిని కలుగజేసినప్పుడు దేవుడు ఊరికినే వదిలేలేదు. ఆ తోటలోనే ఏం చేయమన్నారు, దేవుడు పని కలిగించారు, సాగు చేయమన్నారు. అలాగే అక్కడ ఉన్న మొక్కలకి నీరు పోయమన్నారు. అంతేగాని ఊరికినే నువ్వు వెళ్ళి అటు ఇటు తిరగమని చెప్పలేదు. కానీ ఫస్ట్ ఆదామును కూడా తయారు చేసినప్పుడు ఏం చేయాలి, పని కలిగి ఉన్నారు. మనం కూడా ఎవ్వరు కూడా తండ్రిగా ఒక ఫాదర్గా కొంతమంది కుటుంబాల్లో చూస్తుంటాము, వాడు గాలికి తిరిగేవాడుగా ఉంటారు. ఏమి ఇంటి కుటుంబాన్ని ఏమి పట్టించుకోడు, తన పని కూడా సక్రంగా చేయరు. మనం ఎన్నో మందిని మన జీవితాల్లో తారుస్తుంటారు, ఎన్నో మంది మనం చూస్తుంటాము. తండ్రిగా నీ బాధ్యత ఏంటంటే నువ్వు పని కలిగి ఉండాలి. దేవుడు నీకు ఏ పని అయితే అప్పు చెప్పారు, ఏ జాబ్ ఇప్పుడు నేను చేస్తున్నాను పోలీస్ జాబ్, ఆ పోలీస్ జాబ్లో నేను సక్రమంగా చేయాలి. నేను నా ఇష్టం చేస్తే నా పోలీస్ జాబ్ నుండి అధికారులు నన్ను తీసేస్తారు. కాబట్టి అందుకే ఏంటంటే ఇక్కడ నువ్వు పని కలిగి ఉండాలి. నీకు దేవుడు ఏది అప్పుడు చెప్పారో అప్పుడే నువ్వు నిత్యంగా నువ్వు నీ చేతులు కష్టార్థం అనుభవించదువు. ఇంకోటి ఏమంటున్నారంటే నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. ఎంత బ్లెస్సింగ్ అంటే నువ్వు ధన్యుడు అవుతావు. నువ్వు దేవుడు నీకు ఏదైతే అప్పు చెప్పారో, ఏదైతే నువ్వు కష్టపడి చేస్తున్నావో, నువ్వు కష్టపడి ఏదైతే సంపాదిస్తున్నావో, నీతి నిజాయితీగా ఏదైతే నువ్వు సంపాదిస్తున్నావో అందుకు నువ్వు ఏమంటారంటే ధన్యుడువు. ఆ కుటుంబము ఎలాగుంటుందంటే బ్లెస్సింగ్ అన్నా కన్నా నేను నా దాంట్లోనే హ్యాపీగా ఉంటుంది, ఎంతో హ్యాపీగా ఉంటుంది. చూడండి, మనము మొన్న ముంబైలో అనంత్ అంబానీ ఇలా ఉంది, మ్యారేజ్ అయింది. కానీ అతను స్టేట్మెంట్ ఇచ్చారు, తన జీవితంలో ఎన్నో కోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లు లెక్కలేవు. కానీ అతని జీవితం మీరు వినే ఉంటారు. కానీ నాకు సంతోషం లేదన్నారు, నాకు ఆనందం లేదన్నారు, నేను ఎప్పుడు విడిచిపెడతానో నాకు తెలియదు అన్నారు. ఎందుకంటే అతనికి ఏసీ ఉంది కానీ ఏసీ గదిలో పడుకోలేరంట, చల్లగాలి చదివితే చనిపోతారు. ఎందుకో దేవుడు ఇచ్చారు. అంటే నిజమైన ఆశీర్వాదం అంటే నీకు ధనము డబ్బు లేకపోతే కోట్లు కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిందే అదే నిజమైన ఆశీర్వాదం అని ఇక్కడ ధన్యుడు అని నీకు మేలు కలుగునని అంటారు. చూడండి, అలాగే ప్రసంగ గ్రంథంలో కూడా రాసి ఉంటుంది చక్కనగా. ప్రసంగ గ్రంథము 5వ అధ్యాయము 10, 11, 12 ఎవరైనా చదవము. చూడండి చక్కగా ప్రసంగి గ్రంథంలో ఇక్కడ స్పష్టంగా చదివిస్తున్నారు. చూడండి, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. నీకు ధనముంటే ధనము చేత నువ్వు తృప్తి పడవంట. అలాగే ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. నీకు ఎక్కువగా ఉంది ధనము, పట్టలేనంత ధనం ఉంది, కానీ నువ్వు దాని చేత తృప్తి నొందవు. ఇదియు వ్యర్థమే అంట. ఎందుకు వ్యర్థము? నీకు ధనం ఉంది. సేమ్ ఎన్నో మంది కోటీశ్వరులు ఉన్నారు, కానీ వారి జీవితాలు నువ్వు ఎప్పుడైనా చూడండి. మైకేల్ జాక్సన్ కూడా ఎన్నో ధనాలు ఉన్నాయి, కానీ అతను ఏంటంటే సూసైడ్ చేసుకున్నారు. ఎందుకు? అంత ధనం ఉంది కదా, సూసైడ్ చేసుకున్నారు. అంటే ధనాన్ని నువ్వు సమృద్ధిగా ఉన్నా నువ్వు కాపాడలేదు. అలాగే ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారు ఎక్కువ అవుతారంట. నీకు ఆస్తి ఎక్కువ ఉందంటే దాన్ని భక్షించేవారు ఎక్కువ అవుతారు అంటున్నారు.
అలాగే కన్నులలో చూచుటికే గాక ఆస్తి పని తన ఆస్తి వలనని ప్రయోజనమేమి. అవి కన్నులారా చూసుకునే రోజు ఆ పెట్టి తీసుకుని అబ్బాయి ఎంత ధనం ఉందని కానీ చూసుకుంటే ఇంకా టెన్షన్లు పెరుగుతుంటాయి, ఎవడో వచ్చి ఏ దొంగ వచ్చి ఏం చేస్తారని. అంతే, ప్రయోజనము లేదని అంటున్నారు ఇక్కడ. అలాగే కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందురు, అయితే ఐశ్వర్యవంతులు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. నీకు ధనం ఎక్కువ ఉందంటే ఏం చేస్తారు? నిద్రే పట్టదంట, టెన్షనే పడతావు. చూడండి, ఇక మన రోడ్ ప్లాట్ఫామ్ మీద చూస్తుంటాము, వాళ్ళకి ఏమీ లేదు కానీ చక్కగా నిద్రపోతారు. అలాగే మనకి ఏసీ రూములు ఉంటాయి కానీ వాడికి ధనవంతుడికి నిద్రే పట్టదు, అటు ఇటు కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అందుకే జ్ఞానైన ప్రసంగం ఏమంటారు, చక్కగా అంటున్నారు. అంటే ఏంటంటే ఈ వచనం ఏం చేస్తుందంటే, నీకు ధనము నీకు ఆనందం ఇవ్వలేదు, ఈ ధనము నీకు నీకు సంతృప్తి ఇవ్వలేదు, ఈ ధనం నువ్వు ధన్యుడు అవ్వవు కానీ నీకు మేలు కలగదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండితే నీకు ఆనందము సంతోషము అని కలుగు చేస్తుందని ఇక్కడ 2వ వచనం మనం చూస్తాము. అలాగే 3వ వచనం మనం చూసుకుందాము. అలాగే ఇక్కడ తండ్రిగా ఇచ్చిన బాధ్యత ఏంటంటే, నువ్వు కష్టపడితే నీకు ఆశీర్వాదం, దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆశీర్వాదం వస్తుంది, దేవునిలో నడిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది, నీకు ధన్యుడిని చేస్తాను, నీకు బ్లెస్సింగ్ చేస్తాను, నీ ఫ్యామిలీ అంతా నీకు మేలు కలిగేటట్టు చేస్తాను. 2వది అంటున్నారు ఇక్కడ, తర్వాత ఫస్ట్ దేవుడు తర్వాత ఎవరిచ్చారు? ఫాదరు, తండ్రి. తర్వాత ఇక్కడ చూడండి ఒక సీక్వెన్స్, ఈ సీక్వెన్స్లోని ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఈ సీక్వెన్స్ పోతుంది. దేవుణ్ణి పక్కన పెట్టేస్తారు, భర్త వచ్చారనుకో ఆ కుటుంబం కూడా దేవుణ్ణే మనం సెంటర్ చేసుకోవాలి. దేవుని తర్వాత ఎవరు? భర్త తర్వాత భార్య. ఈ రోజులు ఏం చేస్తారంటే భార్యను కిందకెట్టి భర్తను వస్తారు, అప్పుడు ఏమవుతుంది? సీక్వెన్స్ పోతుంది. నువ్వు కంపల్సరీ కూడా ఫస్ట్ నీవు యజమానుడైనా భర్తకే నీకు వాల్యూ ఇవ్వాలి. అందుకే దేవుడు ఏమంటారు, భర్తకు లోబడి ఏమని అంటారు? భార్యలారా భర్తకు లోబడి ఉండాలి. ఇక్కడ సీక్వెన్స్ తప్పిందనుకో మనము ఎన్నో పొరపాట్లు పడతాం. కాబట్టి కంపల్సరీ భర్తకు మనము లోబడే ఉండాలి. అలాగే ఇక్కడ చూస్తే 2వది ఏంటంటే, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ లోగిటి నీ భార్య ఎలాగుంటుందంట? ఫలించి ద్రాక్ష వలె ఉండునంట. అంటే భార్యని దేంతో పోల్చారు దేవుడు? ద్రాక్షవల్లితో. ద్రాక్షవల్లి ఫలిస్తుంది ఎప్పుడు కూడా, అది నిత్యము కూడా ఫలించేదిగా ఉంటుంది, ఫలభరితమైనదే. అందుకే దేవుడు ఇక్కడ భార్యను ఏమంటారంటే, నీకు ద్రాక్షవల్లితో ద్రాక్ష చెట్టు మనం చూడండి, ద్రాక్ష చెట్టు వేసిన తర్వాత అది ఎప్పుడు కూడా అన్సీజన్ అంటూ ఉండదు దానికి. ఏ సీజన్లో కూడా ద్రాక్ష పళ్ళు మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. అలాగే అది ఎలా చూసారా, గుత్తులుగా కాస్తుంది. అంటే ఆ కుటుంబంలో ఏముండాలి? భార్య గుత్తులు అంటే ఐక్యతగా గుర్తు ఉంటుంది, అది ఎంతో మాధుర్యం ఇస్తుంది. కుటుంబంలో భార్య ఎలా ఉండాలంటే మాధుర్యం కలిగే వారిగా ఉండాలి, అంతే కలిసికట్టుగా ఉండాలి తన భర్తకి. చూడండి, ద్రాక్ష చెట్టు వేసిన తర్వాత దానికి ఆధారంగా ఏదో ఒకటి, ఒక తీగ కానీ ఒక పందిరి కానీ వేస్తారు. అంటే తీగ లేకపోతే దాన్ని ఏమవుతుంది? కంపలాగా అయిపోతుంది. అదే ఒక తీగ వేసామనుకో, తీగ లేకపోతే పందిరి వేసామనుకో ఎంతో చక్కగలుగుడు. అంటే ఇక్కడ దేవుడి మీద ఆధారపడము. అయితే ఇప్పుడు లోకానుసరితే భర్త మీద నువ్వు ఎప్పుడు ఆధారపడినప్పుడే ఆ పందిరిలోని ఆ తీగ చక్కగా అల్లుకుంటుంది. అందుకే ఇక్కడ ద్రాక్షతోనే మన దేవుడు పోలుస్తారు. నీ లోగుట భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలంట. ఎప్పుడు కూడా ద్రాక్షవల్లి వలె ఫలించేవారుగా ఉండాలని దేవుడు అంటున్నారు. మనం ఎప్పుడు కూడా శ్రేష్టమైన ఫలాలు ఇచ్చేవారుగా ఉండాలి. శ్రేష్టమైన ఫలాలు కుటుంబాల్లో నువ్వు నిత్యము మంచి శ్రేష్టమైన ఫలాలు ఇచ్చేవారుగా ఉండాలి. అలాగే నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల వలె ఉందిరంట. చూడండి, పిల్లల్ని దేంతో పోలుస్తున్నారు? దేవుడు ఓలివ మొక్క వలె పోలుస్తున్నారు. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల వలె నుందురు. ఓలివ మొక్కలతో ఇశ్రాయేల్ దేశంలో ఎక్కడ చూసినా ఓలివ చెట్లు కనబడతాయి. అవి ఎంతో శ్రేష్టమైనవి ఆ ఓలివ్. చూడండి, పాత నిబంధన గ్రంథంలో కూడా మోషే చెప్తారు, ఓలివ్ యొక్క ఆ దంచితి ఆ యొక్క శ్రేష్టమైన నూనె దేనికి వాడతారు? ఆ యొక్క మందసం తోటి ఆ యొక్క వెలిగిస్తాయి, నిత్యము వెలిగించబడాలి. మన పిల్లలు కూడా ఎప్పుడు కూడా నిత్యము వెలిగించబడాలి. దేవుని సన్నిధిలో కూడా వారు ఓలివ మొక్క వలె ఉండాలి. దావీదు కూడా అంటారు కదా, నేను నిత్యము పచ్చని ఓలివ మొక్క వలె నీ మందిరములో ఉందిన. అంటే ఓలివ మొక్క చూసుకోండి ఎలా ఉంటుంది, ఇంకోటి పచ్చగా ఉంటుందంట. దానికి
ఎండిదనం ఎప్పుడూ కూడా కనబడదంట, పచ్చగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు చూసుకున్నా, సీజను అన్సీజను ఎప్పుడు చూసుకున్నా అది పచ్చగా కనబడుతుంది. మన బిడ్డలు కూడా ఎలా ఉండాలంట, ఎల్లప్పుడూ కూడా పచ్చగా దేవుని యొక్క ఆ యొక్క స్వాధీనంలో ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతూ పచ్చగా ఉండాలి. చూడండి, మనం ఇక్కడ నోవా దినాల్లో చూస్తుంటాం. నోవా యొక్క వరదంతా ఆ యొక్క నీరంతా ఆగిపోయినప్పుడు మొట్టమొదటిగా కాకిని పంపించినప్పుడు అది అలా ఉండిపోతుంది. తర్వాత ఒక పౌరం పంపించినప్పుడు ఏం చేస్తారు, చిగురించిన ఒక ఒలివ మొక్క. అంటే అంత పెద్ద వరదలో కూడా ఒలివ మొక్క ఎలా ఉంది, దానికి చావు లేదని అర్థం. అంటే మన పిల్లలు కూడా అంత ఆశీర్వాదం పొందేవారుగా ఉంటారని అర్థం. ఒలివ మొక్కకి చావు లేదు. ఒలివ మొక్కకి ఏంటంటే దానికి చావు లేదు. ఒక్కసారి వేస్తే అది అలాగలాగా అది కూడా చాలా హైట్లో పెరుగుతుందంట. ఎంత హైట్ అంటే ఎదుగుదల, దాని యొక్క ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుందని ఇక్కడ రాస్తారు. అలాగే అది నిదానంగా ఎదుగుతుంది. పిల్లలు కూడా మనం ఎలాగెలగాలంటే ఒకేసారి ఫాస్ట్ కాకుండా నిదానంగా, చూడండి 1 నుండి 5 సంవత్సరం వరకు ఒక ఏజ్గా ఎదుగుతారు. అలా 10, 12 అలా వచ్చినప్పుడు అలాగలాగా ఎదిగేవాడుగా. అందుకే దేవుడు ఇక్కడ మన పిల్లల్ని ఎలా చేశారంటే, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల వలె ఉందరు. ఎందుకంటే దానికి చావు లేదు, అది పచ్చగా ఉంటుంది. దాని నూనె ఎంతో శ్రేష్టమైన దేవుని యొక్క ఉపకరణాలకు, దేవుని యొక్క పనికొస్తున్న బిడ్డలు కూడా దేవుని యొక్క పనిలోని, దేవుని యొక్క ఆ యొక్క మందిరంలోని వాడబడాలి. అది వాడబడేవారుగా ఉండాలని ఇక్కడ చెప్తుంటారు. అలాగే 4వ వచనము ఎలా ఆశీర్వదించబడతారంటే, యెహోవాయందు మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు, యెహోవాయందు భయభక్తులు కలిగివాడు ఇలాగా ఆశీర్వదించును. 5వ వచనము, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎక్కడి నుండంట ఆశీర్వదిస్తారు, సియోన్ అంటే దేవుని మందిరము. దేవుని మందిరములోని నువ్వు ఎప్పుడైతే ఉన్నావో అక్కడ నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించేవారుగా ఉన్నారు. సో ఆశీర్వదించి నీ బిడ్డలను దీవించేవారుగా ఉన్నారని సెలవిస్తున్నారు. అలాగే నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదువు. నీ జీవిత కాలమంతయు మనము ఉన్నాము. ఇప్పుడు మన తరము అయిపోయిన తర్వాత, మన తరం తర్వాత మన పిల్లల తర్వాత ఆ పిల్లలు. కానీ ఈ శ్వాసము నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావో, నేను భయభక్తులు కలిగి ఉన్నాను, నేను వెళ్ళిపోయిన తర్వాత నా కుమారుడు చెప్పుకుంటారు, నా తండ్రిలాగా దేవుని యందు భయభక్తులు కలిగి, తర్వాత అతని తరం తర్వాత ఆ తరము. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీ జీవితకాలం అంతా యెరూషలేము క్షేమం చూసేదు. యెరూషలేం అంటే దేవుని పట్టణము, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆ యొక్క పరలోకము. అంటే ఇది ఒక భవిష్యత్తులో చెప్తున్నారు, దేవుని యొక్క పరలోకం మనము చూసేవారుగా ఉన్నామని ఇక్కడ సెలవిస్తున్నారు. అలాగే నీ పిల్లలను నువ్వు చూచెదువు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. ఎప్పుడు కూడా మన మీద దేవుడు సమాధానముగా ఉండేవాడుగా ఇక్కడ ఉన్నారు. ఎన్ని బ్లెస్సింగ్లో చూడండి. 1, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన త్రోవల మీద నడుచుకుంటే మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, నీ కష్టార్జితం ఎటు పోదు. దేవుడిచ్చిన నువ్వు ఏది చేస్తున్నావో ఆ కష్టార్జితము నువ్వు అనుభవించేవాడుగా ఉన్నావు. నీవు ధన్యుడివు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ద్రాక్షవల్లి వలె ఎలాగైతే నిత్యము ఫలిస్తుందో ఆ విధంగా ఫలించే వారికి ఉంటారు. నీ పిల్లలు ఎలాగుంటారంటే పచ్చగా ఒలీవ మొక్కల వలె ఎప్పుడు కూడా నిత్యము కాపు కాసే. అది ఒక్కసారి కాపు వచ్చిందనుకో, ఒలీవ మొక్కకి కాపు అనేది ఆగిపోదు. దాని పళ్ళు ఎప్పుడు నిత్యము కాస్తుంటుంది. దానిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ ఓల్డ్ అయిపోయిన చెట్టు ఉందనుకోండి, దాని సైడ్ నుండి రూట్స్ వస్తుంటట. ఆ రూటు ఏం చేస్తుందంటే అది ఎదుగుతుంది. అది ఎదిగి అది ఓల్డ్ అయిపోయిందా, ఇప్పుడు పచ్చకం ఇది ఉందా, అది దాన్ని అందుకుంటుంది. అంటే ఇది ఒక సంరక్షణ. పిల్లలు ఎలా ఉండాలంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి సంరక్షించేవారుగా ఉండాలి. ఓలీపు మొక్క చూడండి, దాని యొక్క టైం అయిపోతున్నప్పుడు దాని రూట్ నుండి, దాని వేరు నుండి వేరే మొక్కలు వస్తుంటాయి. అవి దాని పిల్లలు ఏం చేస్తాయి అంటే దీనికి సపోర్ట్ ఇస్తూ ఎదుగుతుంటాయి. మనం కూడా మన పిల్లలు ఎలా ఉండాలంటే, మన వృద్ధాంపం అయిపోతున్నప్పుడు కొంతమంది ఈ రోజుల్లో చూస్తుంటాము, తల్లిదండ్రులని వదిలేసే వారు ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఆ యొక్క పిల్లలు ఎప్పుడు కూడా ఆ యొక్క ఓలీబు మొక్క వలె పచ్చగా ఉంటూ మన తల్లిదండ్రులు ఉన్నారా వారిని సంరక్షించేవారుగా ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అప్పుడే నీకు ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయని ఇక్కడ సెలవిస్తుంది. చూడండి, మనము యోబు చూడండి, నిత్యము తన పిల్లల గురించి ఎలాగా ప్రార్థన చేస్తున్నారో మనం కూడా మన బిడ్డలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కూడా యోబు వలె మనము నిత్యము అరుణోదయమున అతను వాళ్ళ పిల్లల గురించి ఎక్కడైనా పాపం చేసి ఉన్నారేమో,
ఈ రోజుల్లో మనము ప్రార్థన చేసేవారుగా ఉన్నామా? మన బిడ్డల గురించి మనము నిత్యము ప్రార్థనలోకి వారిని నడిపించాలి. ప్రార్థన చేస్తేనే మన పిల్లలందరికీ కంచె ఉంటుంది. అలాగే ఇక్కడ యోబు గ్రంథం అదే చదువు. చూడండి, యోబు చూడు ఏం చేస్తున్నారంటే, అంత ధనవంతుడైనా అతను అంత బిజీ ఉన్నా కూడా తన పిల్లలలో ఎక్కడైతే పాపంలో పడిపోతున్నారేమో అని వారి గురించి అరుణోదయమునంటే ఉదయమునే లేచి ఒక్కొక్కరి నిమిత్తము ఎన్ని మంది బిడ్డలు ఉన్నారంటే 10 మంది బిడ్డలు ఉన్నారు. మన ఉన్న 7 బిడ్డలు ఉన్నా వాళ్ళందరూ కూడా వారి గురించి ఒక్కొక్కరి గురించి కూడా ప్రార్థన చేసే వాడుకున్నారు. అందుకే ప్రార్థన చేసినప్పుడు ఏం చేశారు, దేవుడు ఆ కుటుంబానికి కంచె వేశారు. మనం కూడా మన బిడ్డల విషయంలో యోబు వలె మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. యోబు నిత్యము అరుణోదయమునే వారి బిడ్డల నిమిత్తము, ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తుంటాము, దేవుడి నుండి తప్పిపోయిన తల్లిదండ్రులుగా, లేకపోతే దేవుడు మన పిల్లలు తప్పిపోయినా ఈ లోకంలోంచి మళ్ళీ మనము తీసుకురాలేము, ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఉన్నారు. కావున అటువంటి పరిస్థితిలోకి వెళ్లకుండా మనం ఏం చేయాలంటే మన బిడ్డల గురించి నిత్యము వారి గురించి ప్రార్థన చేసేవారుగా ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అలాగే ఇక్కడ హన్నా కూడా చక్కనైన ప్రార్థన కలిగి ఉంటుంది. 1 సమూయేలు గ్రంథంలో కూడా హన్నా కూడా ఏంటి బిడ్డల గురించి సమూయేలు అతని గురించి చక్కనైన ప్రార్థన చేసి ఉంటుంది. ఎంతో కన్నీరి యొక్క ప్రార్థనలో ఒక మంచి దైవజనుడు, ఒక మంచి న్యాయాధిపతి, ఒక ప్రవక్త అక్కడ మనం రాస్తాం. హన్నా వలె కూడా మనం కూడా ఏం చేయాలంటే బిడ్డల గురించి నిత్యము మనము ప్రార్థన చేయాలి. అక్కడ సమూయేలు ఉన్న పరిస్థితులు చూస్తాము. అక్కడ ఏలియా యొక్క మందిరంలో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎంతో అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్న సమూయేలు మాత్రం దేవుడు అన్న ఏదైతే నేర్పిందో, అన్న ఏదైతే సమూయేలుకి చెప్పిందో ఆ ప్రకారమే నడుచుకున్నారు. మనం కూడా ఈరోజు మన బిడ్డలు కూడా నిన్ను నన్ను రోల్ మోడల్గా చేసుకోవాలి. తల్లిదండ్రులను రోల్ మోడల్గా చేసుకున్నప్పుడు వారు ఎటువంటి పరిస్థితులు ఉన్నా, లోకానికి వెళ్ళిపోయినా లేకపోతే లోకంలో ఉన్న పరిస్థితులకు వెళ్ళినా అక్కడ వారు తప్పు చేసేవారుగా ఉండరు. చక్కనైన మొన్న శుక్రవారము మన మధుబాబు గారు కూడా చెప్పారు కొన్ని మోషే గురించి. చూడండి, అక్కడ ఒకసారి చివరిగా మోషే గురించి మనం నేర్చుకుని ఆ మోషే ఎలాగైతే వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా అతన్ని పెంచారో మనం చూసుకుని మనం ముగించుకుందాము. చాలమ్మ. చూడండి, ఇక్కడ ఒక కుటుంబం ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా మన మధుబాబు అని చెప్పారు, అమ్రాము, మెకేబేజ్. అలా వాళ్ళ తల్లిదండ్రుల పేరు కూడా ఎక్కడో రాస్తున్నారు, ఒక చోటలా ఉంది. కానీ వాళ్ళు చూడండి, తల్లిదండ్రులుగా మనం కూడా ఆ కుటుంబం నిమిత్తం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు ఆ స్త్రీ గర్భవతి కుమారునికని వాడు సుందరై ఉండుటే చూచి, సుందరుడు అయి ఉండుటే ఇక్కడ ఏం చూశారంటే, సుందర అంటే అందంగా ఉండని కాదు, తండ్రి గ్రహించింది, తల్లిదండ్రులు గ్రహించారు. తల్లి గ్రహించింది ఏంటి, వీడు మంచి ప్రయోజకుడిగా అవుతారు, మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది, దేవుని యొక్క ప్రజలను నడిపిస్తా. కానీ ముందే ఆలోచించి ఏం చేశారంటే వాడు సుందరై ఉండేట్టు చూసి 3 నెలలు వాడిని దాచను. 3 నెలలు దాచడము, చిన్నపిల్లోడిని 3 నెలలు దాచడం చాలా కష్టం. అంటే ఇక్కడ చూడండి ఎంత కమిట్మెంట్గా ఉన్నారు తల్లిదండ్రులు. ఫస్ట్ భార్య ఏం చేసింది, అతను సుందరుడు చూసి, అంటే మంచి మోషే మంచి దేవుని కొరకు మంచి పోరాడతారు, దేవుని కొరకు నిలబడతారు, తన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి కాపాడతారని ఏం చేసిందంటే ఇతన్ని చంపకుండా కాపాడాలి. ఆ విషయము ఫస్ట్గా తర్వాత ఎవరు చెప్తుంది, భర్తకి చెప్పాలి కదా. ఇద్దరు కమిట్మెంట్ అవుతేనే అవుతుంది. ఇప్పుడు భార్య నాకు భర్త అంగీకరించకపోతే ఈవిడ అనుకున్న ప్లాను ఏమవ్వదు. కానీ అక్కడున్న భర్త కూడా ఏం చేశారంటే అలాగే అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మగపిల్లోని పుడితే చంపేయాలి. కానీ ఇక్కడ ఈ కుటుంబంలో చూడండి, ఇద్దరు కూడా ఒకే నిర్ణయం తీసుకున్నారు, అతను దేవుని కొరకు పెంచాలి. ఈ రోజుల్లో మనం కూడా దేవుని కొరకు పెంచేవారుగా మనము ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు భార్య తీసుకుంది, భర్త అంగీకరించకపోతే అది ఏమవుతుంది, అవ్వదు. అలాగే ఇక్కడ ఇద్దరు పిల్లలు తర్వాత వాళ్ళకి మోషేకి అక్క ఉంది, అన్నయ్య ఉన్నారు. వాళ్ళు కూడా ఆ కుటుంబంలో చూడండి చక్కగా ఇదంతా
ఉండాలి, మోషే యొక్క ప్రణాళిక నెరవేరాలని ఆ కుటుంబం అంతా దేవుని యొక్క అండర్లోని, దేవుని యొక్క ప్లాన్లోని, దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి ఎంత చక్కగా ఉంది. మనం కూడా ఏంటంటే మోషే తల్లిదండ్రులు ఎలాగైతే చక్కగా అక్కడ ఎంతో పరిస్థితులు ఉన్నాయి, కానీ వారు తెగించారు, తల్లిదండ్రులుగా తెగించారు. అలాగే వాళ్ళు ఉన్న కుటుంబంలో ఉన్న పిల్లలు కూడా అలాగే ఉండి దేవుని కొరకు నిలబడ్డారు. మనం కూడా అందుకే మోషేని ఎంతో గొప్ప నాయకుని చేశారు. మనం కూడా బిడ్డలను ఎలా ఉండాలంటే దేవుని కొరకే మనము దాచిపెట్టేవారికి ఉండాలి. దేవుని కొరకు మనము వారిని మంచి మోసే వాళ్ళ మంచి ప్రయోజకంగా చేసే వాళ్ళుగా ఉండాలంటారు. అందుకు మనము ఆ విధంగా మనము చేయాలి. ఒక ఆరాధనకి వెళ్ళక ముందు మనం కూడా ఏ విధంగా మన బిడ్డల కొరకు మనము ఏ విధంగా నిలబడుతున్నాము, పరిస్థితులు ఎలాగొచ్చినా ఎలాగుంటున్నాము, దేవుని యొక్క నీడలోని, దేవుని యొక్క సెంటర్లోని మనము ఉంటున్నామా, లేకపోతే మనమంతా వచ్చి బిడ్డల్ని వేరే వైపు తీపుతున్నామా, మనం ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగితే ఈ యొక్క ఆశీర్వాదాలు నీకు ఖచ్చితంగా ఇస్తారు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తావో నీ యొక్క కష్టార్జితమో నువ్వు అనుభవించేవాడుగా ఉంటావు. నువ్వు ధన్యుడివు, నీకు మేలు కలుగుతుంది. నీ భార్య నీ లోగిట భార్య ఫలించు ద్రాక్ష ఫలం ఉంటుంది. ఎప్పుడైతే భార్య లోబడుతుందో, విధేయత చూపెడతారో, దేవుని యొక్క మాటకి, భర్త యొక్క మాటకి, పిల్లల యొక్క మాటకి ఎప్పుడైతే విధేయత ఉంటారో ఆ కుటుంబం ఎలాగుంటుందంటే ఫలించి అందుకే నిజమైన ద్రాక్షవల్లి అని ఉంటుంది. దేవుడే మనకి నిజమైన ద్రాక్షవల్లి. ఆ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా ఒకసారి చదవండి, చక్కగా రాసి ఉంటుంది. దేవుని యందు నిలిస్తే ఎలాగుంటుంది, దేవుని యందు నిలచకపోతే ఎలాగుంటుంది, దేవునికి వేరే జీవిస్తే ఎలాగుంటుంది, దేవునితో అంటుకట్టి జీవిస్తే ఎంత బ్లెస్సింగో అది రాసి ఉంటుంది. అలాగే నీ పిల్లలు నిత్యము పచ్చని ఓలివు మొక్కల వలె ఉంటారు. దేవుని మందిరంలోని నాటబడిన ఓలివు మొక్క వలె ఆ దేవుని యొక్క మందిరంలో నిత్యము నాటబడే వారు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటారు. జీవితాంతము వారికి సమాధానము, గొప్పదనము వస్తుంది. దేవుడి చిన్న వాక్యమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.